దమ్ముంటే పోలీసులు లేకుండా ఓయూకు రావాలి అన్న హరీష్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మళ్లీ ఓయూకు వస్తానని, తాను వచ్చే రోజు ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లో ఉండొద్దు అంటూ డీజీపీకి సూచించారు. విద్యార్థులను నిరసన చేసుకోనివ్వాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు 100 కోట్ల నిధులు ఇస్తానని స్పష్టం చేశారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. నిరుద్యోగ భూతాన్ని మోసం చేస్తుంది, తులం బంగారం అని మోసం చేస్తుంది, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తుంది. ఏది ఏవైతుంది ఇంకేందో ఏవైతున్నాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులను పెట్టుకొని రావట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కడివి రా. మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా.